మీకు వ్యాపార ప్రయోజనం కోసం ఎలక్ట్రిక్ ఆటో మరియు వ్యక్తిగత ఉపయోగం కోసం ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలా? వేచి ఉండండి, ఎందుకంటే మీరు 2 ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయని అవసరం లేదు. భారతదేశంలోని స్టార్టప్ ఎలక్ట్రిక్ ఆటో మరియు ఎలక్ట్రిక్ స్కూటర్ లాగా పనిచేస్తూ 2-in-1 ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రవేశపెట్టింది. ఈవీ పరిశ్రమలో నిజంగా అద్భుతమైన టెక్నాలజీ ఇది. మరి ఆ అద్భుతమైన టెక్నాలజీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ హర్ష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్ష ట్రావెల్ టెక్ బైక్స్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఆటో నడుపుతున్న వ్యక్తి ఎలక్ట్రిక్ ఆటో వెనుక భాగంలో కిరాణా సామాగ్రిని ఉంచుతాడు. అతను ఇంటికి కిరాణా సామాగ్రిని అందజేస్తాడు. ఇప్పుడు అతను తన పనిని పూర్తి చేసిన తర్వాత ఇక్కడ టెక్నాలజీ ప్రారంభమవుతుంది. అతను ఇంటికి ఎలక్ట్రిక్ ఆటోను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అతను కొన్ని బటన్లు నొక్కాలి మరియు కొన్ని సర్దుబాట్లు చేయాలి. ఎలక్ట్రిక్ ఆటో ఎలక్ట్రిక్ స్కూటర్గా మారుతుంది. ఇదంతా కేవలం 3 నిమిషాల్లో జరుగుతుంది. ఎలక్ట్రిక్ వాహనంలో ఆటో మరియు స్కూటర్లకు ఒకే మోటార్ ఉందా లేదా అనే సందేహం ఇప్పుడు మీకు ఉండవచ్చు. ఆటోకి 2-వీలర్ జాయిన్ చేసిన తర్వాత ఒక ప్లగ్ని అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. డ్రైవింగ్ కోసం ఆపరేటింగ్ అంతా 2-వీలర్లోనే ప్రొవైడ్ చేశారు. సర్జ్ S3లో టోటల్ 4 మోడల్స్ ఉన్నాయి. అందులో మొదటిది ఆటో, రెండవది గూడ్స్ క్యారియర్, మూడవది ట్రక్. ట్రక్లో 2 డిజైన్స్ ఉన్నాయి. ఇది AMSEP టెక్నాలజీతో రన్ అవుతుంది. అడ్వాన్స్డ్ మాడ్యులర్ స్మార్ట్ ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్. ఆటోకి 3 బ్యాటరీ ప్యాక్స్ అండ్ స్కూటర్కి 2 బ్యాటరీ ప్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆటో మోడల్ వచ్చేసి S32PV. 2-వీలర్ టాప్ స్పీడ్ వచ్చేసి 60 km/h అండ్ మోటార్ కెపాసిటీ వచ్చేసి 6 kW అండ్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 3.87 kWh. ఆటో స్పీడ్ వచ్చేసి 45 km/h అండ్ పవర్ వచ్చేసి 8 kW అండ్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 9.67 kWh. గూడ్స్ క్యారియర్ వచ్చేసి S32HT. టాప్ స్పీడ్ వచ్చేసి 45 km/h అండ్ మోటార్ 10 kW, బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 11.6 kWh. ట్రక్ అండ్ గూడ్స్ క్యారియర్కి సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. సేమ్ స్పీడ్ కానీ, మోటార్ పవర్ కానీ అండ్ బ్యాటరీ కెపాసిటీ కూడా సేమ్గానే ఉంటాయి. ఆటో ఎలాంటి రోడ్లోనైనా కానీ పనిచేసే విధంగా దీన్ని డిజైన్ చేశారు. రూట్ కండిషన్ బట్టి మనం మోడ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మార్కెట్లోకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది, దీని ప్రైస్ ఎంత, మైలేజ్ ఎంత వస్తుంది అనే దానికి ఇంకా డీటెయిల్స్ తెలియదు. ఇదైతే చాలా మంచి యూజర్ ఫ్రెండ్లీ వెహికల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.